ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క మాట ద్వారా ఎంతగానో బలపడుతున్నారు కదా. ఏమి ఉన్నా ఏమి లేకున్నా, ఎవరు మనతో ఉన్నా ఎవరు మనతో లేకున్నా కానీ మన బాధలు, మనకున్న ప్రతి సమస్యను మర్చిపోయేలా చేసేది కేవలం దేవుని మాటనే. ఎందుకంటే దేవుడు మన కళ్ళతో మనం దేవుని చూడట్లేదు, కానీ ఆయన మాట్లాడితే మనతోనే ఉన్నాడు అన్న విశ్వాసం మనలో కలుగుతుంది. ఆయన మాట అంత సజీవము గలదై, బలము గలదై, మన ప్రాణ ఆత్మ శరీరములను మట్టుకు దూరినంతగా శక్తి కలిగిన వాగ్దానాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడండి. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. నెహెమ్యా 2వ అధ్యాయము 20వ వచనము. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలము చేయును. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానము దేవుడు మనకు అందించి ఉన్నాడండి. నెహెమ్యా పని ప్రారంభించినప్పుడు, తను చేసే ప్రయత్నం ప్రారంభించినప్పుడు అన్ని నష్టాలు వచ్చాయండి, అన్ని ఆటంకాలు వచ్చాయి. నిజంగా అయినప్పటికీ తనకున్న ఒకే ఒక్క విశ్వాసం దేవుడే. ఆకాశం నందు నివసించు మమ్మల్ని చూస్తున్న దేవుడు, మేము చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా దేవుడు సఫలం చేస్తాడు. ఎందుకంటే మేము పని ఆరంభించింది దేవుని యొక్క దర్శనం ద్వారా, దేవుని మాట ద్వారా అని నెహెమ్యా విశ్వసించిన నెహెమ్యా ఆ పని ఆరంభించినందు మొదలుకొని చివరి దాకా ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ ప్రాకారాన్ని కట్టేంత వరకు కూడా దేవుడు నెహెమ్యాతో తోడై ఉన్నాడు. నెహెమ్యాను ఆదరించాడు, అన్నీ సమకూర్చాడు. నువ్వు ప్రయత్నాన్ని మొదలు పెట్టాలంటే ఒక అడుగు ముందటికి, ఒక అడుగు వెనక్కి వేస్తూ కృంగిపోతున్నావేమో, ఇది చేయాలా వద్దా అన్న అనుమానం నీలో ఉందేమో, కానీ నువ్వు చేసే పని ఏదైనప్పటికీ దేవుని మాటతో, దైవ దర్శనంతో ఆరంభించు. వెనుతిరగకు. అది నీ ఆత్మీయ జీవితంలో మరి ఏ నిర్ణయమైనా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో, ఏది చేయాలనుకుంటున్నావో, దేవుని మాట ప్రకారము, దేవుని చిత్తంలో ఆ పని ఉంటే, దేవుడు చెప్తే ఖచ్చితంగా నువ్వు చేయాలి దాన్ని. ఎందుకంటే దేవుడు తానే నీ ప్రక్కనే ఉండి, నీతో ఉండి, నీలో ఉండి నీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాడు. విశ్వసించిన నెహెమ్యా ఓడిపోలేదండి, ఓడిపోకుండా చరిత్రకు ఎక్కాడు. ఈరోజు నెహెమ్యాని జ్ఞాపకం చేసుకొని ఎంతోమంది పనులను ప్రయత్నించిన వారు ఉన్నారు, ఎంతోమంది ఓటమిని రుచి చూడకుండా విజయం పొందిన వారు కూడా ఉన్నారు. అలాంటి నెహెమ్యా పలికిన మాటల్ని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ప్రారంభించు, పని మొదలుపెట్టు, ప్రయత్నం విషయమే వెనుకకు తిరగకు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాట, దేవుని కృప, దేవుని యొక్క సహాయము ఈ ఉదయకాల సమయంలో నీకు తోడై ఉండి నిన్ను బలపరిచి అన్ని ఆటంకముల నుండి నిన్ను తప్పించి ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ. ఈరోజు చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించవయ్యా. ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందటికి నీ మాట చొప్పున మేము ముందుకు సాగలేకపోతున్న సమయంలో ఈరోజు ఇటు వాగ్దానాన్ని మంచి నెహెమ్యాని మా ముందు పెట్టినందుకు నీకు వందనాలయ్యా. ఆకాశమునందు నివాసము చేస్తూ నీ కన్నులు మమ్మల్ని చూస్తున్నాయని మేము విశ్వసిస్తున్నాం ప్రభు. మేము చేసే ప్రతి ప్రయత్నము మీరు సఫలము చేయబోతున్నందుకు నీకు వందనాలు. నీ కృప, నీ దయా, నీ దక్షిణ హస్తం తోడుగా ఉంచండి. ఎంతమంది అయితే ఎన్నింటికైతే ఈరోజు నుండి తండ్రి ఆరంభము చేయాలనుకుంటున్నారు, ఆ పని విషయం అంతట్లో మీరు సఫలముగా నీ మాట ప్రకారంగా నీ సహాయం చేత వాళ్ళ ముందుకు సాగటకు సహాయం చేయండి. నీ అందు విశ్వసించిన ప్రజలను, నీ అందు నిరీక్షించిన ప్రజలను ఎంత మాత్రమూ సిగ్గుపడకుండా, అవమానపడకుండా అయా నీ కృపని తోడుగా ఉంచమని మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి.